హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్నటువంటి రెండో టెస్ట్ సిరీస్లో 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగినటువంటి మార్కో జాన్సన్ ఏకంగా 91 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. నిజానికి అతడు ఆడిన ఈ ఆట అనేది వన్డేల్లో కాదు, టెస్టుల్లో అది ఒక బౌలర్ 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఇలా 2013లో వికెట్లన్నీ కోల్పోయి దారుణ కష్టాల్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియా టీం తరపున ఆ జట్టు యొక్క ఇప్పటి ప్రధాన పేసర్ అయిన మిచెల్ స్టార్క్ ఏకంగా 99 పరుగులు చేసి అప్పట్లో చాలా గొప్ప పేరునే పొందాడు. నేడు అలాంటి పేరునే ఈ మార్కో జాన్సన్ సంపాదించాడనడంలో ఎలాంటి సందేహమే లేదు. ప్రస్తుతం మార్కో జాన్సన్ యొక్క ఇన్నింగ్స్లో ఏకంగా 7 సిక్స్లు కలవు. ప్రస్తుతం భారత్పై ప్రపంచ క్రికెట్లో ఇలా 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి ఎక్కువ సిక్స్లు బాదినటువంటి క్రికెటర్గా ఇతడు రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో ఈ రికార్డు అనేది పాకిస్తాన్ యొక్క మాజీ ఆల్రౌండర్ అయినటువంటి షాహిద్ ఆఫ్రీద్ పేరిట ఉండేది. ఇది ఇప్పుడు ఇతడు బద్దలు కొట్టడం జరిగింది. 2013లో మిచెల్ స్టార్క్ భారత్పై 6 సిక్సర్లు నమోదు చేశాడు. అలాగే 2020లో న్యూజిలాండ్ యొక్క పేస్ బౌలర్ అయినటువంటి టీమ్ సౌదీ కూడా భారత్ పైన 6 సిక్సర్లను నమోదు చేశాడు. ఇలా వీళ్ళిద్దరూ ఇంతకుముందు భారత్పై అత్యధిక సిక్సర్లు నమోదు చేసినటువంటి టెయిలెండర్లు. గతంలో వీరిద్దరూ కూడా 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి భారత్పై ఎక్కువ సిక్సర్లు బాదిన క్రికెటర్లుగా రికార్డుల్లోకి ఎక్కారు. ఇప్పుడు ఈ ఇద్దరి ఘనతను ఈ మార్కో జాన్సన్ బద్దలు కొట్టాడు. ఇక టోటల్గా భారత్పై ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా ఈ మార్కో జాన్సన్ షాహిద్ ఆఫ్రీదీతో కలిసి సమానంగా నిలిచాడు. అంతేకాకుండా ఇతడు ఏకంగా ఇదే టెస్ట్ మ్యాచ్లో 8 వికెట్ల ఘనతను కూడా సాధించాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో అదరగొట్టి సౌత్ ఆఫ్రికాకు మొట్టమొదటి క్లీన్షీట్ విజయం అందించడంలో ఇతడు సౌత్ ఆఫ్రికాకు ఎంతో సహకరించాడు అనడంలో ఎలాంటి సందేహమే లేదు.